కూడా ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది రైతులకు సంబంధించిన అంశం కనుక దయచేసి ఇది ప్రాపర్ గా మంచి కవరేజ్ రావాలి. ప్రభుత్వం మరి రైతుల్ని మోసం చేయాలని చూస్తుంది కనుక మీరు కూడా కొంత న్యాయం చేయాలని నా మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ 2025 సంవత్సరంలో కనుక మీరందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సో రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా రైతు బంధును ఎగ్గొట్టి రైతు భరోసాకు కోతలు పెట్టడానికి రాత్రింబవళ్లు కష్టపడతా ఉన్నాడు. ఎటైట రైతు బంధుకు రైతు భరోసాకు కోతలు పెట్టచ్చు అని పాపం వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి అందరూ ఈ రైతు భరోసాకు కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతున్నారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఏడాదికి 3 సార్లు ఎందుకు ఇవ్వకూడదు అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఇవాళ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారికి కొంచెం మతిమరుపు వచ్చినట్టున్నది. 3 సార్లు ఎందుకు ఇయ్యరు అన్నోడు ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వడానికి ఆపసోపాలు పడుతున్నాడు, వెనక ముందవుతున్నాడు. వానకాలానికి రైతు బంధు ఎగబెట్టిండు, యాసంగికి రైతు భరోసాలో కోతలు పెట్టడానికి కుస్తీలు పడుతుంది. అప్పుడేమో 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు, వానకాలం ఎగబెడితివి, యాసంగికి కోతలకు సిద్ధం చేస్తేవి. అంటే రేవంత్ రెడ్డికి మతిమరుపు అనుకోవాలన్నా, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకొక మాట, అంటే 2 నాలుకల ధోరణి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకు నరం లేదు, ఏదైనా అడుగుతాడు. అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి ఎవరు రాబాయ్ ఎంత డిస్టర్బ్ చేయకుండా అంటే కూడా గదే పని చేస్తారేం రాబాయ్, బయట పోరు ఊకేది సతాయిస్తారు. రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిండు. ఇలా రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి. ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించిండు కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఇప్పుడు మళ్లీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటాడట. ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటాడట, నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు. దరఖాస్తులు పెట్టమని చెప్పి రైతుల్ని కోరుతున్నాడు. ఇది రైతుల్ని అవమానపరచడం కాదా? దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక 6 గాలం కష్టపడి ఇవాళ వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు. బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకేమో ఏ షరతులు లేవు, 1000 కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు. రైతులకు వచ్చేసరికి షరతులు అడ్డం వస్తున్నాయి. మీకు రైతులకు బేడీలు వేసి అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతుల్ని నేరస్తుల్లా భావించడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కదా, మీ వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా, వ్యవసాయ శాఖ అధికారులు పోయి చూసుకోమనండి. ఎందుకు ఇలా రైతుల్ని మీరు ఒక దోషిలాగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు రైతులను దరఖాస్తుల పేరు మీద అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు? అన్నదాతలంటే అంత అలుసెందుకు అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అంటే మీరు మళ్లీ రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పే ప్రయత్నం, కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిప్పే ప్రయత్నం, పైరవకారుల చుట్టూ తిప్పే ప్రయత్నానికి మీరు పాల్పడతా ఉన్నారు. అంటే రైతులు మళ్లీ పైరవకారుల చుట్టూ, కాంగ్రెస్ నేతల ఇండ్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరగాలనా? కేసీఆర్ గారు ఉండగా
కడుపులో సల్లగదలకుండా ఏ దరఖాస్తు లేకుండా రైతు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా వానకాలం వచ్చిందన్నా యాసంగి పంట వచ్చిందన్నా టింగు టింగు నా ఫోన్లు మోగినాయి, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? దరఖాస్తులు పెట్టుండి కార్యాలయాల చుట్టూ తిరగండి, కాంగ్రెస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరగండి, పైరవకారుల చుట్టూ తిరగండి. ఇదేనా రైతులకు మీ పట్ల మీకుండే ప్రేమ? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన విధంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మీరేం చెప్పారు? ఇప్పుడైతే 10,000 మేమొస్తే 15,000 అన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పారు. చెప్పిన విధంగా ఈ వానకాలం పైసలు యాసంగి పైసలు కలిపి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వమే లీకులు ఇస్తుంది. 10 ఎకరాలకు ఇస్తాం, ఒక పంటకే ఇస్తాం, సాగు చేసే భూమికే ఇస్తాం అని లీకులు ఇస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. ఈ జిల్లాలో మెజార్టీగా పండే పంట పత్తి పంట. మా జైరాబాద్ లో పండ్ల తోటలుంటాయి, చెరుకు తోటలుంటాయి, పత్తి ఉంటది. నారాయణ ఖేడ్ అయినా సంగారెడ్డి అయినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి లీకులు ఎట్లా ఉన్నాయంటే పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారి డబ్బులు ఇస్తారట. పత్తి అనేది 7 నెలల పంట, 8 నెలల పంట. అంటే 7 నెలల పంటకు 8 నెలల పంటకు రెండవ పంట జనరల్ గా సాగు చేసే అవకాశం ఉండదు. వాళ్ళకు ఒకటేసారి డబ్బులు ఇస్తామంటున్నారు. చెరుకు పంట అది సంవత్సరం పంట, ఒకేసారి డబ్బులు ఇస్తారట. పసుపుకు ఒకేసారి ఇస్తారట, అల్లంకు ఒకేసారి ఇస్తారట. అంటే దీన్ని బట్టి రైతులు నష్టపోతారు. ముఖ్యంగా పండ్ల తోటలు, ఆయిల్ పామాయిల్ గాని ఇవన్నీ పంటలకు కూడా ఒకేసారి డబ్బులు ఇస్తామంటే ఇది రైతు నోట్లో మట్టి కొట్టడమే. ఇవాళ మన రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలు వానకాలం